ఇప్పుడు మీరు చూసిన వీడియో ఏంటో తెలుసా? వాళ్ళ నలుగురికి ₹2,00,000 ఫైనేశారు. 1890 పౌండ్లు యునైటెడ్ కింగ్‌డమ్ లెక్కలో. అంటే దగ్గర దగ్గర ఇప్పుడున్న కరెన్సీ ప్రకారం అరౌండ్ 2,10,000 సంథింగ్ అనమాట. వాళ్ళు చేసిన తప్పేంటయ్యా అంటే చెత్త తీసుకెళ్ళి రోడ్డు మీద ఏశారు. ఓకే. అదొక్కటే కాదు. దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో, అవన్నీ పర్టిక్యులర్ వీడియోలో చెప్తా. ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యూకేలో చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ సీసీటీవీ కెమెరాలున్నాయి. సో, చెత్త మీరు రోడ్డు మీద వేయటం అనేది ఫ్లై టిప్పింగ్ అంటారనమాట. సో, ఫ్లై టిప్పింగ్ గనక ఎవరైనా చేస్తే మీకు దగ్గర దగ్గర 50,000 వరకు యారో కౌన్సిల్ 50,000 వరకు ఫైన్ ఎయొచ్చు అని అక్కడ స్టిక్కర్లుంటాయి డస్ట్‌బిన్స్ మీద. ఓకే. దాంతో పాటు ఏంటంటే మీరు సింపుల్‌గా వెళ్తూ ఏదైనా పడేసినా, లేకపోతే చిన్న స్మోక్ చేసి పడేసినా, లేకపోతే ఒక కాగితం పడేసినా, ఈ కౌన్సిల్‌కి సంబంధించినటువంటి ఆఫీసర్లు కెమెరాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. సో, వాళ్ళు మీ దగ్గరకొచ్చి మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీకు ఫైన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ వీసా మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళ విషయంలో మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు డిపోర్ట్ కావచ్చు అని కూడా సోషల్ మీడియాలో ఉంది. అదేంటి చెత్త పడేస్తేనే డిపోర్ట్ చేస్తారా అంటే చేయొచ్చు, చెప్పలేం. ఎందుకు చేస్తారు ఏంటి అన్ని డీటెయిల్స్ దీంట్లో చెప్తా. ఇది ఒక అవేర్‌నెస్ వీడియో మాత్రమే. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్‌కి రూల్స్ తెలియవు. ఏంటంటే మెయిన్ మనము ఒక దేశానికి వచ్చినప్పుడు ఆ దేశానికి సంబంధించిన రూల్స్ కొన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ తెలుసుకోవడం బెటర్ అనమాట. ప్లీజ్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే యూకేలో ఉండే వాళ్ళందరికీ, దాంతోపాటు యూకే అని కాదు, బయట దేశాల్లో అయినా సరే ఈ వీడియో మీరు షేర్ చేయండి. ఎందుకు అంటే మనము ఒక్కొక్కసారి విదేశాలకు వెళ్ళినప్పుడు చేసేటువంటి చిన్న యాక్ట్, అదే చిన్నప్పుడు మొన్న చూశారు కదా వార్ మెమోరియల్ దగ్గర అతను డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. అది మనల్ని మనమే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, యూఆర్ డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్ అని. సో అలాగా మన గొయ్యి మనమే దవ్వుకున్నట్టు ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా అదే అనమాట. అంటే అది మరి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు ఆ వీడియో చూస్తే. వాళ్ళు దాన్ని ఎంత ఆనందంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకున్నారో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తా. ఖచ్చితంగా అవేర్‌నెస్ వీడియో దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే యూకేలో వెరీ స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఏది ఫ్లై టిప్పింగ్ అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం అనేది. రీసెంట్‌గా ఒక 4, 5 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువైపోయింది. ఎందుకు అంటే చెత్త కలెక్ట్ చేసుకోవాలంటే ఒక పర్టిక్యులర్ రూల్స్ అనేవి ఉంటాయి. మన ఏది బ్లూ బిన్ అని ఒకటి, తర్వాత గ్రే బిన్ అని ఒకటి, కార్టూన్ బాక్సులు పిజ్జాలు తిన్నటువంటి అట్ట డబ్బాలు కలెక్ట్ చేసుకోవడానికి సపరేటు, మళ్ళీ తర్వాత మీ ఫుడ్ చెత్త కలెక్ట్ చేసుకోవడానికి సపరేటు. మన ఇండియాలో కూడా ఉంది కదా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అని చెప్పేసి అలాగా 4, 5 రకాలు ఉంటాయన్నమాట. మీరు పొరపాటున ఒక దాంట్లో వేసిన, మిక్స్ చేసిన మీ బిన్ని కలెక్ట్ చేసుకోరు. ఇది ఇండిపెండెంట్ హౌస్‌లకి. అపార్ట్మెంట్లలో కూడా ఏంటంటే 2 రకాల బిన్స్ పెడతారు. బ్లూ కలర్ ఒకటి, గ్రే కలర్ ఒకటి. మీరు దీంట్లోనేమో మామూలు చెత్త వేయాలి, అవతల దాంట్లోనేమో అట్ట డబ్బాలు కానీ అలాంటివి ఏమన్నా కార్టూన్ బాక్సులు, పాల ప్యాకెట్లు, పాల డబ్బాలు ఇలాంటివి ఏమన్నా క్యాన్స్‌కి సంబంధించినవి వేయాలన్నమాట. ఈ రూల్ గనక మీరు ఫాలో అవ్వకపోతే ఎక్కడైనా మీరు సీసీటీవీలో కానీ, లేకపోతే ఎవరైనా చూసి మీ వీడియో తీయటం కానీ చేసి గనక కౌన్సిల్‌కి పంపిస్తే మీకు ఫైన్ అనేది ఏస్తారనమాట. ఆ ఫైన్ ఎంతైనా ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళ కథకొస్తే ఏంటి అంటే మధ్యరాత్రి 2 గంటలకు వీళ్ళు చెత్త తీసుకెళ్ళి రోడ్డు మీద ఏస్తా దాన్ని వీడియో తీసి ఆనందంగా దానికి ఒక క్యాప్షన్ పెట్టి బాలీవుడ్ సినిమాలాగా ద లండన్ బేబీ అనేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న వైరల్ వాళ్ళ కర్మ కాల్చింది. ఏంటి అంటే యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఫ్లై టిప్పింగ్ అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళు వీడియో తీసుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నారు, అది వైరల్ అయింది. ఆ వైరల్ అవటంతో పాటు తెలుసు కదా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక రకంగా ట్యాగ్ చేస్తారనమాట. సో దాన్ని కౌన్సిల్ వాళ్ళకి ట్యాగ్ చేశారు. ఆ కౌన్సిల్ వాళ్ళు దాన్ని వీడియో చూశారు. చూసి వాళ్ళెవరో గుర్తుపట్టి వాళ్ళు రీసెంట్గా 2025లో వచ్చారని చెప్పేసి సోషల్ మీడియా న్యూస్ ప్రకారం ఏంటంటే 2025లో యూకే వచ్చారనమాట. మరి వాళ్ళు మన ఇండియన్స్ అని ఎలా చెప్తామా అంటే ఆ వీడియోలో చూశారు కదా జోర్ లగా కే నాచో ఏదో సంథింగ్ పాటలు పాడుకుంటూ వాళ్ళు చక్కగా మంచిగా క్యాప్షన్లు పెట్టి, ట్యాగులు పెట్టి చెత్త ఎట్లా వేయాలో చెప్పండి అని చెప్పి ఆ రీల్ కొంచెమే దొరికింది మనకి. ఎందుకంటే మరి అది డిలీట్ చేశారేమో తెలియదులే కానీ నేను కూడా వేరే దాంట్లోంచి ఎక్కడి నుంచో చిన్న కట్ట అనేది తీసుకున్నాను అనమాట. సో
వాళ్ళు దాన్ని ఎలా చెత్తేయాలో చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ పడేయొచ్చు, ఇక్కడ పడేయొచ్చు, అక్కడ పడేయొచ్చు అని వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకున్నారనమాట. సో, వాళ్ళకది ఎంటర్‌టైన్‌మెంట్‌గా చేశారు. సో, కౌన్సిల్ వాళ్ళు దాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తీసుకొని మీరు మీరు చెత్తేయటం ఫస్ట్ తప్పు. ఎంటర్‌టైన్‌మెంట్ కింద దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ బయట పెట్టడం ఇంకొక తప్పు. సో, అది వైరల్ అవుతే ఏమవుతది, కౌన్సిలర్లు సరిగ్గా పనిచేయట్లేదు అన్నట్టే వస్తది కదా! సో, వాళ్ళు బోర్డులు పెడుతున్నారు. సీసీటీవీ కెమెరాలో చూసి కూడా మీకు ఫైన్‌లు ఇస్తున్నారు. కౌన్సిల్‌కి సంబంధించిన ఆఫీసర్స్ రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎన్ని చేసినా ఇంకా వాళ్ళని అవమానించినట్టు అవుతది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ నలుగురికి వచ్చి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళకి ఫైన్ ఏశారు. వాళ్ళేమనుకున్నారు జనరల్‌గా 50 పౌన్లో, 60 పౌన్లో ఎంతో ఏదో మనం చేసింది తప్పని వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ. చెత్త రోడ్డు మీద ఏయకూడదు అని అన్నప్పుడు వాళ్ళు తప్పు అన్నప్పుడు తప్పని తెలిసిపోయింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 50 పౌన్లో, 60 పౌన్లో ఫైన్ ఏస్తారనుకున్నారు. కౌన్సిల్ ఏసినటువంటి ఫైన్ వాళ్ళకేదో జనరల్ కౌన్సిల్ ఫైన్ ఏస్తారు కదా! దాన్ని వాళ్ళు కోర్టుకి తీసుకెళ్లారనమాట. కోర్టుకి తీసుకెళ్తే కోర్టు వాళ్ళ నలుగురికి కలిపి దగ్గర దగ్గర ఒక్కొక్కళ్ళకి రఫ్‌లీ ఒక 500 టోటల్ నలుగురికి కలిపి 1897 పౌండ్స్ ఫైన్ ఏసింది. సో, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. సోర్స్ లింక్. లేకపోతే ఇదేదో మనం సినిమా స్టోరీ చెప్పినట్టు చెప్తున్నాం అనుకుంటారు. సో, ఇట్స్ ఎ రియల్ స్టోరీ. మీరు కింద దాంట్లో చూసుకోండి. ఓకే. ఫైన్ ఏసింది. ఫైన్ ఏసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతది? ఫైన్ ఏసారు. ఫైన్ నో ప్రాబ్లమ్. వీళ్ళున్నది స్టూడెంట్ వీసా మీద. సో, నెక్స్ట్ ఏమవుతది? వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఈ కోర్ట్ కేస్‌కెళ్లారు గదా! కోర్ట్ కేస్ ఉన్నప్పుడు ఏమవుతదంటే నెక్స్ట్ టైము కోర్ట్ కేస్ గానీ, పోలీస్ కేస్ గానీ, ఎనీ రీజన్, ఎనీ కంట్రీ, ఎనీ కేస్ దట్ ఇంక్లూడింగ్ ఇండియా. మనం ఏంటంటే ఆ నెక్స్ట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ప్రతి వీసా అప్లికేషన్‌లో డూ యూ హ్యావ్ ఎనీ కన్విక్షన్స్ లేకపోతే అది సెటిల్ అయినా, సెటిల్ కాకపోయినా యెస్ ఆర్ నో అంటారు. యెస్ అంటే చెప్పాలన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీ కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్? యెస్ అంటే చెప్పాలన్నమాట. దాచిపెట్టారనుకోండి వాళ్ళు ఎంక్వైరీలో తెరిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. సో, ఇప్పుడు వీళ్ళు ఈ కౌన్సిల్‌కి సంబంధించిన వాళ్ళ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా హోమ్ ఆఫీస్ వాళ్ళకి వీళ్ళు షేర్ చేశారట. సో, అంటే ఇప్పుడు నెక్స్ట్ హోమ్ ఆఫీస్ వాళ్ళు ఇప్పటికిప్పుడు వీళ్ళని డిపోర్ట్ చేసినా, చేయకపోయినా వాళ్ళ దగ్గర వీళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తులు రేపొద్దున ఏ వీసా ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళినప్పుడో, లేకపోతే జాబ్‌కి వెళ్ళినప్పుడో, స్టూడెంట్ వీసా నుంచి పీఎస్‌డబ్ల్యూకి వెళ్ళినప్పుడో ఎక్కడో అక్కడ ఇమిగ్రేషన్‌తో ఇంటరాక్షన్ అనేది జరుగుతది కదా! జరిగినప్పుడు వీళ్ళు ఒకవేళ గనక ఆ అప్లికేషన్‌లో వీళ్ళు కోర్టుకెళ్ళిన విషయం జనరల్‌గా ఫైన్ కట్టి వదిలేస్తే నో ప్రాబ్లమ్. మీకు ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ప్రకారం 15 రోజుల్లోపు ఫైన్ కట్టాలి. కట్టకపోతే కోర్టుకొస్తది. సో, ఇక్కడ వీళ్ళు కోర్టుకి తీసుకెళ్లారు కాబట్టి జనరల్‌గా అయితే ఫైన్ ఏస్తారు. మరి కోర్టుకెళ్ళిన విషయం మరి వీళ్ళకి ఫైన్ కట్టలేదని కోర్టుకి తీసుకెళ్లారా? లేకపోతే డైరెక్ట్ కోర్టుకి తీసుకెళ్లారా? అనేది క్లారిటీ అయితే లేదు గానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కోర్ట్ కేస్ అయింది కాబట్టి ఆ డీటెయిల్స్ అందులో ఉంటాయి కాబట్టి హోమ్ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి నెక్స్ట్ టైం మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఒకవేళ మీరు దాన్ని హైడ్ చేసినా మీ పేరు ఊరు కొట్టంగానే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అప్లికేషను ప్రొసీడ్ అవ్వదు. మీకు పీఎస్‌డబ్ల్యూకి వెళ్తారా, ఇంకో దానికి వెళ్తారా రాదనమాట. ఎప్పుడైనా కోర్టుకి గనక వెళ్తే ఓకే. మీకేమవుతుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి కేసులలో ఇప్పుడున్న ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ఇప్పుడున్నటువంటి ఇమిగ్రేషన్ హెడ్ఏక్ ప్రతి కంట్రీలో విపరీతంగా ఉంది. దాని ప్రకారం ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ పట్టుకొని డిపోర్ట్ చేసేటువంటి ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి అన్నమాట. మొన్న చూసాం కదా అమెరికాలో ఆ వీడియో ఎంత వైరల్ అయిందో. మనము మన ఎంటర్టైన్మెంట్ కోసము, మన హ్యాపీనెస్ కోసము నిన్న కూడా ఈ H1B అతనిది ఆమె సారా గొన్జాలియా పెట్టింది కదా! సింపుల్‌గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో నువ్వు వంట చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఫుడ్ ప్రమోషన్ చేస్తున్నావు అనేసి వీడియోస్ తీసుకొచ్చిందనమాట. అంటే మనం చేసేటువంటి ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో మన సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి అదే మనకి రివర్స్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ విదేశీ రూల్స్ తెలుసుకోండి. విదేశాలకు వచ్చినప్పుడు చట్టాలు తెలుసుకోండి. ఇండియాలో ఏంటంటే కొంత ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా మనకి రూల్స్ ఉన్నాయి. రోడ్డు మీద చెత్త వేయకూడదని ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్ వేస్తున్నారు. కానీ ప్రతి నిమిషం, ప్రతి చోట, ప్రతి ఓడు మీ వెనకాల ఉండడు. ఇట్స్ ఎ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే ఏంటంటే మనకు ఒక రూల్ పెట్టినప్పుడు రోడ్డు మీద చెత్త వేయకూడదు అంటే వేయకూడదు అంతే. అది మనం పాటించాలి. మన ఇండియా అయినా, మన దేశాన్ని అయినా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే మన కంట్రీ మనకి నీట్‌గా ఉంటుంది. మీరు చుట్టూ తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఎక్కడ చేయకూడదు అని. చెత్త రోడ్ల మీద ఫారెన్‌లో కంపల్సరీ వేయకూడదు. వెరీ, వెరీ, వెరీ స్ట్రిక్ట్ అనమాట. మీకు ఒకవేళ ఇలా ఎందుకు వీళ్ళు తీసుకొచ్చి ఇలా ఏస్తున్నారు అంటే
మీరు చెత్త ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెడ్ ఇప్పి పక్కన పెట్టారు, లేకపోతే ఒక కబోర్డ్ ఇప్పి పక్కన పెట్టారు. ఇలాంటివి మీరేంటంటే కౌన్సిల్‌కి బుక్ చేయాలి. అంటే నా ఇంట్లో కొంత ఎక్స్‌ట్రా చెత్త ఉంది, వచ్చి తీసుకొనెళ్ళు. ఈవెన్ టీవీ అయినా గానీ, ఫ్రిడ్జ్ అయినా గానీ రోడ్డు మీద పెట్టకూడదు. ఎందుకంటే ఆ రూల్ ప్రకారం మీరు కౌన్సిల్‌కి బుక్ చేస్తే వాళ్ళొచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తారు. రీసెంట్‌గా ఈ మధ్యన గూడా ఇక్కడ లోకలోళ్ళు గూడా చాలా స్ట్రాంగ్ అయితున్నారు. టిక్‌టాక్ గుర్తుపెట్టుకోండి. టిక్‌టాక్ వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి గూడా మొన్న సరాగొంజాలి టిక్‌టాక్ అనుకుంటా పోయింది కదా! ప్రతి వీడియో టిక్‌టాక్‌లోకెళ్ళి చాలా పవర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ అండి టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ఈ 2 మీకు ఇంకా యూట్యూబ్ అంత పవర్‌ఫుల్ కాదో గానీ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రతిదీ ప్రతి సెకను తెలిసిపోతా ఉంటది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మనం చూసారు కదా! మన కింగ్స్‌బరీ అనే ఏరియాలో ఇది పాన్ మసాలా ఉమ్మేసిన దానికి 1398 పౌండ్లు ఒక్కొక్కడికి ఫైనేసింది కోర్టు. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అవేర్‌నెస్ కోసం చేసినటువంటి వీడియో. దయచేసి ఒక నలుగురికైతే ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.